హలో, వెల్కమ్ టు లైక్స్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం 2022 జూలై 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 106th వీక్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్. రీసెంట్గా మనము 100వ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ లేదా అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని జరుపుకున్నాము. ఏ థీమ్తో దీన్ని జరుపుకుంటాము అంటే బిల్డింగ్ ఏ సెల్ఫ్ రెసిలియంట్ ఇండియా అండ్ ఏ బెటర్ వరల్డ్ త్రూ కోఆపరేటివ్స్ అన్నటువంటి ఒక థీమ్తో మనము ప్రతి సంవత్సరం ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ని జరుపుకుంటాము. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అన్నటువంటిది 1992వ సంవత్సరం డిసెంబర్ 16వ తేదీన ప్రతి సంవత్సరం జూలైలో మొదటి శనివారం ఏదైతే ఉంటుందో దానిని ఈ అంతర్జాతీయ సహకార దినోత్సవంగా జరుపుకోవాలి అన్నట్టుగా డిక్లేర్ చేయటం జరిగింది. దీని యొక్క పర్పస్ ఏంటి అంటే ఈ కోఆపరేటివ్స్ ఏవైతే ఉంటాయో వాటిని గ్లోబల్గా ప్రమోట్ చేయటం, అలాగే అవి త్వరగా ఎక్స్పాండ్ అయ్యేలాగా, త్వరగా వాటికి ప్రాఫిట్స్ వచ్చేలాగా వాటికి ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయటం దీని యొక్క పర్పస్. అయితే 2022కి సంబంధించి థీమ్ ఏంటి అంటే కోఆపరేటివ్స్ బిల్డ్ ఏ బెటర్ వరల్డ్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క ఇతివృత్తం. అయితే ఈ కోఆపరేటివ్స్కి సంబంధించి తీసుకొచ్చిన గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ చూస్తే ఒకటి మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అన్నటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. ఎప్పుడు జూలై 2021లో. ఇది ఏంటి అంటే మన దగ్గర కొత్త కోఆపరేషన్ పాలసీస్ మరియు ప్రోగ్రామ్స్కి సంబంధించి చూసుకునేటటువంటిది ఈ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అన్నటువంటిది. అలాగే మన దేశంలో ఈ కోఆపరేటివ్ సెక్టార్ అనేది డెవలప్ అవ్వటానికి చాలా ఆపర్చునిటీస్, చాలా పొటెన్షియల్ అనేటటువంటిది ఈ సెక్టార్ కలిగి ఉంది. అలాగే ప్యాక్స్ అంటే కంప్యూటరైజేషన్ ఆఫ్ ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్, దీన్ని రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేయటం జరిగింది. దాని ద్వారా ఏమవుతుంది, ఇలా కంప్యూటరైజేషన్ చేయటం వల్ల అంటే ఈ ప్యాక్స్ యొక్క ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అనేటటువంటిది వస్తుంది. అలాగే ఈ ప్యాక్స్ అన్నటువంటిది వాటి యొక్క బిజినెస్ని డైవర్సిఫై చేసుకోవటానికి అంటే వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్ సర్వీసెస్ అందించడానికి ఉపయోగపడుతుంది. రెండవది వచ్చేసి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986కి కొన్ని అమెండ్మెంట్స్ని ప్రపోజ్ చేయటం జరిగింది. మనం చూస్తే ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో ఇందులో మనకి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్కి సంబంధించి కొన్ని పీనల్ ప్రొవిజన్స్ని ఇందులో పెట్టాలి అన్నట్టుగా రీసెంట్గా అందులో చేంజెస్ తీసుకురావటం జరిగింది. అయితే ఏమేమి అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు అంటే ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డీక్రిమినలైజేషన్ని ప్రపోజ్ చేయటం జరిగింది. అంటే దాని ద్వారా ఏంటి అంటే చిన్న వైలేషన్స్కి కూడా జైలు శిక్ష పడుతుందేమో అన్నటువంటి ఆ భయాన్ని బయటికి తీసుకురావడానికి సంబంధించి, అంటే ఇలా చిన్న వైలేషన్స్, లెస్ సివియర్ కాంట్రవెన్షన్స్కి సంబంధించి ఇంప్రిజన్మెంట్ని ఒక పెనాల్టీగా విధించడాన్ని ఇది రిమూవ్ చేసింది. అంతేకాకుండా మనకి ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించి మానిటరీ పెనాల్టీని ఇంపోజ్ చేయటం. ఇప్పుడు అంటే ఏంటి, ఒక డ్యూలీ ఆథరైజ్డ్ అడ్జుడికేటింగ్ ఆఫీసర్ అనేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇలా జైలు శిక్ష కాకుండా అంటే ఇంప్రిజన్మెంట్ బదులుగా మానిటరీ పెనాల్టీని విధిస్తారు. మనకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 దీని కింద ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ సేఫ్టీకి సంబంధించి దాన్ని స్టడీ చేయటం, వాటికి సంబంధించిన ప్లాన్స్ని రూపొందించటం, అలాగే లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంప్లిమెంట్ చేయటం లాంటివన్నీ ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద చేపట్టడం జరుగుతుంది. దీనిని మనం చూస్తే 1972వ సంవత్సరం జూన్లో జరిగినటువంటి స్టాక్హోమ్ కాన్ఫరెన్స్లో దీనికి సంబంధించిన డెసిషన్ని తీసుకున్నారు. అయితే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కి సంబంధించి అంటే ఆర్టికల్ 253 అన్నటువంటిది ఏం చెప్తుంది, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్కి సంబంధించి ఒక లెజిస్లేషన్కి సంబంధించి అంటే ఒక లెజిస్లేషన్ని తీసుకురావటం గురించి ఈ ఆర్టికల్ 253 అన్నటువంటిది చెప్తుంది. దాని కిందనే మనం ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ని కూడా తీసుకొచ్చాము. అలాగే మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 48A అన్నటువంటిది ఏం చెప్తుంది, ఇది డిపిఎస్పిలో భాగమండి, ఆదేశిక సూత్రాలు లేదా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేసి అంటాము. దీని కింద ఏంటి అంటే మన యొక్క ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవటం, ఇంప్రూవ్ చేసుకోవటం, అలాగే మన ఫారెస్ట్ని అలాగే వైల్డ్ లైఫ్ని సేఫ్ గార్డ్ చేసుకోవటం అన్నటువంటిది ప్రభుత్వ బాధ్యత అన్నట్టుగా ఇది చెప్తుంది. అలాగే డిపిఎస్పిస్లోని ఆర్టికల్ 51A ఏం చెప్తుంది, ప్రతి సిటిజన్ కూడా ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి అన్నట్టుగా చెప్తుంది. ఇవన్నీ మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రావిజన్స్.
మూడవది డిజిటల్ ఇండియా వీక్ 2022 అన్నటువంటిది. ఎవరు ఇనాగ్రేట్ చేశారు దీనిని? మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా దీనిని తీసుకురావటం జరిగింది. దీని ద్వారా ఏంటి అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అలాగే ఈజ్ ఆఫ్ లివింగ్ వీటిని స్ట్రెంగ్తెన్ చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈ డిజిటల్ ఇండియా వీక్ 2022 అన్నటువంటి దాన్ని ప్రారంభించారు. థీమ్ ఏంటి అంటే క్యాటలైజింగ్ న్యూ ఇండియాస్ టెకేడ్ అన్నటువంటి దాన్ని. టెకేడ్ అంటే టెక్నాలజీ ప్లస్ డికేడ్ అన్నటువంటి రెండు వర్డ్స్ అనమాట. అయితే మనం చూస్తే ఈ ప్రోగ్రాం ద్వారా ఏంటి అంటే ప్రధానమంత్రి కొన్ని మల్టిపుల్ డిజిటల్ ఇనిషియేటివ్స్ని లాంచ్ చేయటం జరిగింది. అంటే ఏంటి? టెక్నాలజీని యాక్సెస్ అయ్యేలాగా వాటిని ఎన్హాన్స్ చేయటం, అలాగే సర్వీస్ డెలివరీని స్ట్రీమ్లైన్ చేయటం ద్వారా ఈజ్ ఆఫ్ లివింగ్ అలాగే ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఎన్ష్యూర్ చేయటం. అయితే ఈ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కింద దీన్ని తీసుకొచ్చాము అన్నాము. ఈ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ని ఎప్పుడు తీసుకొచ్చాము? 2015లో. దీని కింద ఏంటి అంటే కొన్ని ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో భారత్ నెట్, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, ఇండస్ట్రియల్ కారిడార్స్ వాటన్నిటికీ సంబంధించి ఈ ప్రోగ్రామ్ అన్నటువంటిది డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కింద వీటిని చేపట్టడం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మెకాంగ్ లాన్కాంగ్ కోఆపరేషన్కి సంబంధించి. రీసెంట్గా మయన్మార్ యొక్క మిలిటరీ గవర్నమెంట్ అన్నటువంటిది ఫస్ట్ హై లెవెల్ రీజనల్ మీటింగ్ని చేపట్టడం జరిగింది. దాంట్లో చైనాకి సంబంధించినటువంటి ఫారిన్ మినిస్టర్ అలాగే మయన్మార్కి సంబంధించినటువంటి ఫారిన్ మినిస్టర్ వీళ్ళిద్దరూ కూడా ఇందులో పాల్గొన్నారు. అదే ఈ మెకాంగ్ లాన్కాంగ్ కోఆపరేషన్ అన్నటువంటిది. అయితే ఇందులో చైనా ఫారిన్ మినిస్టర్ మయన్మార్, లావోస్, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం వీళ్ళందరితో కలిసి ఈ మెకాంగ్ లాన్కాంగ్ కోఆపరేషన్ గ్రూప్ మీటింగ్లో పాల్గొన్నారు. అయితే ఇది ఎక్కడ జరిగింది అంటే బగన్ అన్నటువంటి ఒక సిటీలో. ఈ బగన్ అన్నటువంటిది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. అయితే ఈ మీటింగ్ యొక్క థీమ్ ఏంటి అంటే సాలిడారిటీ ఫర్ పీస్ అండ్ ప్రాస్పరిటీ అన్నటువంటిది. అయితే ఈ మెకాంగ్ లాన్కాంగ్ కోఆపరేషన్ అన్నటువంటిది ఏంటి అంటే ఇది చైనా లీడ్ చేసేటటువంటి ఒక గ్రూపింగ్. ఇందులోకి వచ్చేసరికి మెకాంగ్ డెల్టాలో ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి ఇందులో పార్ట్గా ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే ఆ మెకాంగ్ డెల్టాలో ఏవైతే రీజనల్ టెన్షన్స్ అనేటటువంటివి ఉన్నాయో అంటే అక్కడ రీసెంట్గా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ యొక్క నెంబర్ అనేటటువంటిది పెరుగుతోంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ రివర్ యొక్క ఫ్లో అనేటటువంటిది పక్కకెళ్తుంది. దానివల్ల ఎకలాజికల్ డ్యామేజ్ అనేది జరిగి దానివల్ల ఏమవుతుంది? నష్టం అనేది సంభవిస్తుంది అన్నట్టుగా. దానికి సంబంధించిన కన్సర్న్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్కస్ చేయడానికి ఈ మెకాంగ్ లాన్కాంగ్ కోఆపరేషన్ అన్నటువంటి దాన్ని చేపట్టడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్టేట్స్ స్టార్టప్ ర్యాంకింగ్ 2021కి సంబంధించి. ఇందులో భాగంగా థర్డ్ ఎడిషన్ ఆఫ్ ర్యాంకింగ్ ఆఫ్ స్టేట్స్ ఆన్ సపోర్ట్ టు స్టార్టప్ ఎకోసిస్టమ్స్ అన్నటువంటి దాన్ని ఎవరు రిలీజ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అన్నటువంటిది రిలీజ్ చేయటం జరిగింది. ఇంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అన్నటువంటిది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ని ఇవ్వటం జరిగింది. దానిని బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ రిపోర్ట్ 2020లో భాగంగా అంటే దాన్ని బేస్ చేసుకొని ఇవ్వటం జరిగింది. సరే, ఇప్పుడు ఈ స్టేట్స్ స్టార్టప్ ర్యాంకింగ్ ఏదైతే ఉందో దీనిని స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దీని కింద ఇవ్వటం జరుగుతుంది. మనం చూస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ DPIIT అన్నటువంటిది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తుంది. ఇది ఈ స్టేట్స్ స్టార్టప్ ర్యాంకింగ్ ఎక్సర్సైజ్ని 2018 నుంచి చేపడుతూ వస్తోంది. ఇది మన యొక్క బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఏదైతే స్టార్టప్స్కి ఉంటుందో దాన్ని ఈజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, దీని కింద స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్ని 5 కేటగిరీస్గా క్లాసిఫై చేయటం జరిగింది. 1 బెస్ట్ పర్ఫార్మర్స్, 2 టాప్ పర్ఫార్మర్స్, 3 లీడర్స్, 4 ఆస్పైరింగ్ లీడర్స్, 5 ఎమర్జింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్స్ అన్నట్టుగా. ఇక్కడ చూడండి, బెస్ట్ పర్ఫార్మర్ కేటగిరీలో ఏ స్టేట్స్ ఉన్నాయి? గుజరాత్ మరియు కర్ణాటక. టాప్ పర్ఫార్మర్స్ స్టేట్లో కేరళ, మహారాష్ట్ర, ఒడిషా మరియు తెలంగాణ. లీడర్స్లోకి వచ్చేసరికి అస్సాం, పంజాబ్, తమిళనాడు, ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్. ఆస్పైరింగ్ లీడర్స్లోకి వచ్చేసరికి ఛత్తీస్గఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్. ఎమర్జింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్స్ అంటే 5th కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది ఉంది. అలాగే బీహార్ కూడా ఈ 5th కేటగిరీలోనే ఉంది. సో ఇక్కడ తెలంగాణ మరియు ఏపీ వాళ్ళు ఏంటి? తెలంగాణ అన్నటువంటిది టాప్ పర్ఫార్మర్స్ కేటగిరీలో ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది ఎమర్జింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్స్ అన్నటువంటి కేటగిరీలో ఉంది అన్నట్టుగా గుర్తించాలి.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అల్లూరి సీతారామరాజుకి సంబంధించి. రీసెంట్గా మన ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు యొక్క 30 అడుగుల బ్రాంజ్ స్టాచ్యూని ఆంధ్రప్రదేశ్లో ఆవిష్కరించటం జరిగింది. ఏ సందర్భంగా? అల్లూరి సీతారామరాజు యొక్క 125వ బర్త్ యానివర్సరీ సందర్భంగా 2022 జూలై 4వ తేదీన దీనిని ఆవిష్కరించారు. అయితే మనం జరుపుకుంటున్నటువంటి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా గవర్నమెంట్ అన్నటువంటిది ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క కాంట్రిబ్యూషన్కి రికగ్నిషన్ ఇస్తూ వాళ్ళ గురించి దేశమంతటా కూడా పీపుల్ తెలుసుకోవాలి అన్నట్టుగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో ఇది కూడా ఒక భాగమైంది. అయితే అల్లూరి సీతారామరాజు ఎవరు? ఈయన ఒక ఇండియన్ రెవల్యూషనరీ. ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్లో ఈయన పాల్గొన్నారు. ఈయన విశాఖపట్నంలో ఉన్నటువంటి జంగం, ఆ జంగంలో ఉన్నటువంటి హిల్ పీపుల్ యొక్క డిస్కంటెంట్కి అగెనెస్ట్గా ఈయన బ్రిటిష్కి అగెనెస్ట్గా గొరిల్లా రెసిస్టెన్స్లో పాల్గొన్నారు. అలాగే మనం చూస్తే రంపా రెబీలియన్ లేదా మన్యం రెబీలియన్ ఎప్పుడు జరిగింది? 1922లో. ఈయన ఈ రెబీలియన్లో మేజర్ రోల్ని ప్లే చేయటం జరిగింది. ఈ రంపా రెబీలియన్ అన్నటువంటిది మహాత్మా గాంధీ యొక్క నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఏదైతే ఉందో దాంతో కోయిన్సైడ్ అయింది. ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్లో గాంధీ ఖాదీని ధరించండి, డ్రింకింగ్ అంటే తాగుడిని పక్కన పెట్టండి అన్నట్టుగా పిలుపునివ్వటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్లాస్టిక్ వేస్ట్ మినిమైజేషన్కి సంబంధించి. రీసెంట్గా నీతి ఆయోగ్ అన్నటువంటిది ఒక రిపోర్ట్ని విడుదల చేయటం జరిగింది. ఏ పేరుతో అంటే ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్స్ అండ్ టెక్నాలజీస్ టు ప్లాస్టిక్స్ అండ్ దేర్ అప్లికేషన్స్ అన్నటువంటి దాంతో. అంటే ఏంటి? ప్లాస్టిక్స్కి ఆల్టర్నేటివ్స్ని యూజ్ చేసే విధంగా ఎంకరేజ్ చేయటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అన్నటువంటి దాన్ని బ్యాన్ చేయటం జరిగింది. ఈ బ్యాన్ని గనక వైలేట్ చేస్తే వాళ్ళకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లోని సెక్షన్ 15 కింద శిక్ష విధించటం జరుగుతుంది. అయితే మన భారతదేశంలో ప్లాస్టిక్కి సంబంధించి చూస్తే ప్రతి సంవత్సరం 3.47 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు అన్నటువంటివి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతూ ఉన్నాయి. అయితే మనం చూస్తే పర్ క్యాపిటా వేస్ట్ అన్నటువంటిది 700 గ్రాముల నుంచి 2500 గ్రాములకి పెరిగింది లాస్ట్ 5 సంవత్సరాల్లో. అలాగే హైయెస్ట్ పర్ క్యాపిటా ప్లాస్టిక్ వేస్ట్ జనరేషన్ అన్నటువంటిది గోవా, తర్వాత ఢిల్లీ, తర్వాత కేరళలో రిపోర్ట్ అయింది. అయితే నాగాలాండ్, సిక్కిం మరియు త్రిపుర ఇవి వచ్చేసరికి లోయెస్ట్ పర్ క్యాపిటా ప్లాస్టిక్ వేస్ట్ జనరేషన్ అనేటటువంటిది వీటిలో నమోదైంది. అయితే మన భారతదేశం ఓన్లీ 60% ప్లాస్టిక్ వేస్ట్ని మాత్రమే కలెక్ట్ చేసుకుంటోంది. మిగిలినటువంటి 40% అన్కలెక్టెడ్ అంటే కలెక్ట్ చేసుకోకుండా అలానే మిగిలిపోతూ ఉంది. అది ఎన్విరాన్మెంట్లోకి డైరెక్ట్గా వేస్ట్ రూపంలోకి వెళ్ళిపోతోంది. అయితే ఈ ప్లాస్టిక్ వేస్ట్ని నిర్మూలించడానికి తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ చూస్తే ఒకటి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 అన్నటువంటిది, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ 2021 అన్నటువంటిది, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ CPCB, అలాగే పొల్యూషన్ కంట్రోల్ కమిటీస్, ఇండియా ప్లాస్టిక్స్ ప్యాక్ట్, ప్రాజెక్ట్ రీప్లాన్, అండ్ ప్లాస్టిక్ కలెక్టివ్, గో లిటర్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్. ఇవన్నీ కూడా ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్. అయితే ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నటువంటివి ఇక్కడ ఇవ్వటం జరిగింది. అందులో ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్ మరియు హర్యానా ఇవేమేం తీసుకొచ్చాయి అన్నట్టుగా. అందులో మనం ఇందాకే చూసాం, గోవా అన్నటువంటిది హైయెస్ట్ పర్ క్యాపిటా ప్లాస్టిక్ వేస్ట్ జనరేషన్ని కలిగి ఉంది అన్నట్టుగా. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏంటి? ప్లాస్టిక్ వేస్ట్ అన్నటువంటి దాన్ని లోకల్ బాడీస్ నుంచి అలాగే బయోమైనింగ్ సైట్స్ నుంచి కలెక్ట్ చేసుకుని వాటిని సిమెంట్ ప్లాంట్స్లో ప్రాసెస్ చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్లోకి వచ్చేసరికి ప్లాస్టిక్ బ్యాంక్స్ అన్నటువంటి వాటిని ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఒక డిస్ట్రిక్ట్లో ఎస్టాబ్లిష్ చేసి ప్లాస్టిక్ని రోడ్ కన్స్ట్రక్షన్కి ఉపయోగిస్తోంది. గోవా వచ్చేసి నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఏదైతే ఉందో దానిని ప్రాసెసింగ్ ప్లాంట్స్కి పంపించటం జరుగుతుంది. అంటే అక్కడ బెయిలింగ్ ప్లాంట్స్ని గోవా వేస్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ అన్నటువంటిది సెటప్ చేయటం జరుగుతుంది. అటు లోకల్ బాడీస్లోనూ ఇలాగే విలేజ్ పంచాయత్స్లో కూడా. అయితే గుజరాత్ ఏంటి అంటే 94,000 టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ని ఇప్పటికే ఇన్సినరేషన్కి 2019-20లో పంపించటం జరిగింది. హర్యానా వచ్చేసరికి హర్యానాలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా దానికి ఏంటి అంటే మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్ని సెటప్ చేయాలి అన్నట్టుగా డైరెక్షన్స్ ఇవ్వటం జరిగింది. మనకి మొత్తం ఉన్నటువంటి 81 మున్సిపల్ కార్పొరేషన్స్లో 41 మున్సిపల్ కార్పొరేషన్స్ ఈ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్ని ఇప్పటికే సెటప్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆస్ట్రేలియా కిల్లింగ్ మిలియన్స్ ఆఫ్ ఇట్స్ బీస్.
మనం చూస్తే బీస్ లేదా తేనెటీగలు అన్నటువంటివి మన ఆహార ఉత్పత్తికి కానీ వీటన్నింటిలో చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి. అలాంటి వాటిని ఎందుకు ఆస్ట్రేలియా చంపాలనుకుంటోంది అన్నటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఆస్ట్రేలియన్ అథారిటీస్ మిలియన్స్ ఆఫ్ హనీ బీస్ని చంపటం జరిగింది లాస్ట్ 2 వారాల్లో. ఎందుకని అంటే అక్కడ ఒక కెటాస్ట్రోఫిక్ పారసైట్ ప్లేగ్ అన్నటువంటిది రావటం జరిగింది. దాన్నే వరోవా మైట్ అనేసి పిలుస్తూ ఉన్నారు. ఏంటి ఈ వరోవా మైట్ అంటే ఇదొక పారసైటిక్ ఇన్సెక్ట్. ఇది హనీ బీస్లోకి ఇన్ఫెక్ట్ అవుతుంది. దాన్ని వయోరా డిస్ట్రక్టర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇవేంటి అంటే రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఇవి హనీ బీస్ యొక్క ఎంటైర్ కాలనీస్ని ఎరాడికేట్ చేసేటటువంటి క్యాపబిలిటీ దీనికి ఉంది. అయితే ఈ హనీ బీస్లో ఇవి ఫ్రీక్వెంట్గా సర్క్యులేట్ అవుతూ ఈ బీ కీపింగ్ సప్లైస్ అంటే కూమ్స్ రిమూవల్ వీటిలో వాటి మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూడండి, వరోవా మైట్కి సంబంధించి లైఫ్ సైకిల్ ఎలా ఉంది అన్నటువంటిది ఇక్కడ మనం గమనించవచ్చు. మనకి క్వీన్ అన్నటువంటిది లార్జెస్ట్ బీ హైవ్లోకి వచ్చేసరికి అది దాదాపు 2000 ఎగ్స్ని పర్ డే పెట్టగలదు. అయితే మనకి వర్కర్ బీస్ ఏవైతే ఉంటాయో అవి ఈ వరోవా మైట్స్ని అప్పుడప్పుడు వాటితో పాటు ఈ హైవ్లోకి అంటే ఇన్ఫెక్ట్ అయిన తర్వాత వాటితో పాటుగా ఈ హైవ్లోకి తీసుకురావటం జరుగుతుంది. ఈ మైట్స్ వచ్చేసరికి వీటి లెగ్స్ మీద ఉన్నటువంటి ఆల్ఫాక్టరీ సెన్సెస్ కానీ అలాగే కొన్ని సెన్సరీ హెయిర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద వచ్చేసి ఇవి బ్రూడ్ ఛాంబర్స్లోకి ఎంటర్ అవుతాం జరుగుతుంది. అయితే ఈ ఫిమేల్ మైట్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ సెల్స్లోకి అంటే ఈ బీ లార్వేతో పాటుగా ఇవి వచ్చాయి అన్నట్టుగా నోటీస్ చేయలేవు. అయితే దాని తర్వాత ఏమవుతుంది, కొన్ని రోజులకి ఈ మైట్స్ మొత్తం వాటి యొక్క ఫస్ట్ ఎగ్స్ని లే చేయటం జరుగుతుంది. అలాగే వాటి యొక్క హ్యాచింగ్ అనేటటువంటిది కంప్లీట్ అవ్వటం వల్ల ఏమవుతుంది అంటే మనం చూస్తే ఒక్కొక్కటి ఇంకొక 5 ఎగ్స్ని అలా పెట్టడం వల్ల ఈ ఫిమేల్ మైట్స్ అన్నటువంటివి హ్యాచింగ్ అనేది చేస్తూ ఉంటాయి. అయితే వాటి యొక్క ఆఫ్ స్ప్రింగ్ని ఫీడ్ చేయటం కోసం ఆ మదర్ మైట్ అన్నటువంటిది ఆ బీ ప్యూపా ఏదైతే ఉంటుందో వాటికి హోల్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. ఆ మైట్స్ మళ్ళీ పెద్దవైపోయి మళ్ళీ ఇంకొకసారి మేటింగ్ అనేది జరిగి అలాగా ఈ వరోరా పాపులేషన్ అన్నటువంటిది ప్రతి 4 వారాలకు ఒకసారి డబుల్ అవుతూ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ బీ హ్యాచెస్ ఏవైతే ఉంటాయో అవి సివియర్గా వీక్ అయిపోతాయి. అంతేకాకుండా ఈ మైట్స్ అన్నటువంటివి డేంజరస్ వైరసెస్ని అంటే కొన్ని రకాల వింగ్ వైరసెస్ కానీ ఇలాంటి వాటిని ట్రాన్స్మిట్ చేయటానికి కూడా ఈ వయోరా మైట్ అన్నటువంటిది వాహకంగా పనిచేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే బీ పాపులేషన్ అనేటటువంటిది ఆ బీస్కి సంబంధించి ఆ యొక్క కాలనీని ఇది తన ఆధీనంలోకి తీసుకోవటం జరుగుతుంది. దానివల్ల ఈ పాలినేషన్ లాంటి వాటికి మరింత ఎఫెక్ట్ అనేది కలుగుతుంది. అందువల్ల ఆస్ట్రేలియా అధికారులు ఈ బీ హైవ్స్ని నాశనం చేయటంలో భాగంగా బీస్ కూడా చనిపోతున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టిహాన్. ఇదొక ఫస్ట్ ఆటోనామస్ నావిగేషన్ ఫెసిలిటీ. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నటువంటిది టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ అన్నటువంటి దాన్ని ఆటోనామస్ నావిగేషన్కి సంబంధించి తీసుకురావటం జరిగింది. దాన్నే టిహాన్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఇది ఐఐటి హైదరాబాద్ అన్నటువంటిది తీసుకొచ్చినటువంటి ఫస్ట్ ఆటోనామస్ నావిగేషన్ ఫెసిలిటీ. దీనిని ఆత్మనిర్భర్ భారత్, స్కిల్ ఇండియా మరియు డిజిటల్ ఇండియాకి సంబంధించి మన ఇండియాస్ విజన్ ఏదైతే ఉందో దాని వైపుగా వెళ్ళటానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే అసలు ఏంటి టిహాన్ అన్నటువంటిది? ఇదొక మల్టీ డిసిప్లినరీ ఇనిషియేటివ్. దీని ద్వారా ఏంటి అంటే మన ఇండియాని ఈ ఫ్యూచరిస్టిక్ నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ మొబిలిటీ టెక్నాలజీస్లో మన ఇండియాని ఒక గ్లోబల్ ప్లేయర్గా నిలపడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే మన దేశంలో ఇప్పటిదాకా ఆటోనామస్ నావిగేషన్ అంటే వెహికల్స్కి సంబంధించి ఆటోనామస్ నావిగేషన్ని ఎవాల్యుయేట్ చేసేటటువంటి టెస్ట్ బెడ్ ఫెసిలిటీ అన్నటువంటిది మన ఇండియాలో లేదు. సో ఇప్పుడు ఇది ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఉపయోగపడుతుంది. కనెక్టెడ్ ఆటోనామస్ వెహికల్స్కి సంబంధించి ఒక టెస్ట్ బెడ్ ఫెసిలిటీని డెడికేట్ చేస్తూ ఈ టిహాన్ అన్నటువంటి ఆటోనామస్ నావిగేషన్ ఫెసిలిటీని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఓబీసీ సబ్ కేటగరైజేషన్ కమిషన్ యొక్క ఎక్స్టెన్షన్కి సంబంధించి రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ అన్నటువంటిది 13th ఎక్స్టెన్షన్ని ఇవ్వటం జరిగింది. అంటే ఇప్పటి వరకు 12 సార్లు దీన్ని ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు 13వ సారి అనమాట. అంటే తన యొక్క రిపోర్ట్ని 2023 జనవరి 31వ తేదీ లోపల ఇవ్వాలి అన్నట్టుగా 13వ ఎక్స్టెన్షన్ని యూనియన్ క్యాబినెట్ ఇవ్వటం జరిగింది. అయితే ఇనీషియల్ డెడ్ లైన్ అన్నటువంటిది మనం చూస్తే ఈ కమిషన్ రిపోర్ట్ని 12 వారాల్లోపు అంటే 2018 జనవరి 2వ తేదీలోపు సబ్మిట్ చేయాల్సి ఉంటే దాని తర్వాత
తర్వాత మళ్ళీ ఇప్పటికీ 12 సార్లు ఎక్స్టెన్షన్ని చేశారు. అయితే ఏంటి అసలు ఈ ఓబీసీ సబ్ కేటగిరైజేషన్ కమిషన్ అంటే? ఈ కమిషన్ని 2017 అక్టోబర్ 2వ తేదీన సెటప్ చేయటం జరిగింది. దేని కింద ఆర్టికల్ 340 అన్నటువంటి దాని కింద సెటప్ చేశారు. అయితే దీని కింద ఏంటి అంటే ఓబీసీస్కి సంబంధించి సబ్ కేటగరైజేషన్ అంటే ఏంటి, ఆ సబ్ కేటగిరీస్ కింద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెనిఫిట్స్ ఉండాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ ఓబీసీ సబ్ కేటగరైజేషన్ కమిషన్ని ఏర్పాటు చేశారు. 2015వ సంవత్సరంలో మనకి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నటువంటిది ఓబీసీస్ని ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, మోర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్గా కేటగరైజ్ చేయాలి అన్నట్టుగా రికమెండ్ చేయటం జరిగింది. మనం చూస్తే ఈ ఎన్సీబీసీ అన్నటువంటిది సోషల్గా, ఎడ్యుకేషనల్గా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కంప్లైంట్స్ని ఎగ్జామిన్ చేయటం, వెల్ఫేర్ మెజర్స్ తీసుకోవటానికి సంబంధించినటువంటి అథారిటీ ఏది అంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డైరెక్ట్ సీడెడ్ రైస్కి సంబంధించి. మనం నార్మల్గా వరిని 2 రకాలుగా పండిస్తాము. ఒకటి, మనము మన యొక్క మెయిన్ పొలంలో ఒక సైడ్లో విత్తనాలని మొలకెత్తి అవి చిన్న మొలకలుగా వచ్చిన తర్వాత వాటిని తీసుకొచ్చి మళ్ళీ మన మెయిన్ పొలంలో ఆ చిన్న మొలకలు ఏవైతే ఉంటాయో వాటిని విత్తుతారు. కొన్నిసార్లు ఏంటి అంటే డైరెక్ట్గా మెయిన్ పొలంలోనే విత్తనాలను చల్లేసి అవి అక్కడే మొలకెత్తి అక్కడే పెద్దవైపోయి అక్కడే ధాన్యాన్ని ఇవ్వటం జరుగుతుంది. దాన్నే మనం డైరెక్ట్ సీడెడ్ రైస్ అనేసి పిలుస్తాము. అయితే రీసెంట్గా పంజాబ్ అన్నటువంటిది తన యొక్క వాటర్ సేవింగ్ మెథడ్ అయినటువంటి ఈ డైరెక్ట్ సీడెడ్ రైస్ అన్నటువంటి దాన్ని అచీవ్ చేయటంలో విఫలమైంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. అయితే ఏంటి ఈ డైరెక్ట్ సీడెడ్ రైస్? దీన్ని బ్రాడ్కాస్టింగ్ సీడ్ టెక్నిక్ అని కూడా పిలుస్తారు. ఇది ప్యాడీ అంటే వరిని పండించటంలో ఇది ఒక వాటర్ సేవింగ్ మెథడ్గా పిలుస్తారు. ఇందులో ఏంటి అంటే సీడ్స్ని డైరెక్ట్గా ఫీల్డ్స్లో చల్లటం జరుగుతుంది. అంటే ట్రెడిషనల్ వాటర్ ఇంటెన్సివ్ మెథడ్ కాకుండా, అంటే ఏంటి, రైస్ సీడ్లింగ్స్ని మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయటం కాకుండా, అంటే చిన్న నర్సరీ నుంచి మళ్ళీ వాటర్ లాగడ్ ఫీల్డ్స్లోకి ఇది తీసుకురావటం జరుగుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా ఇలా వేయటం ద్వారా అండర్ గ్రౌండ్ వాటర్ని సేవ్ చేయొచ్చు అన్నట్టుగా ఈ డైరెక్ట్ సీడెడ్ రైస్ అన్నటువంటి మెథడ్ని తీసుకురావటం జరిగింది. ఇందులోకి వచ్చేసరికి నర్సరీ ప్రిపరేషన్ అనేది ఉండదు. నర్సరీ ప్రిపరేషన్ అంటే ఏంటండి, మనము పొలాల్లోనే సైడ్ కొంచెం తీసేసి విత్తనాలు వేసేసి అక్కడ నుంచి మొలకలు అనేవి వస్తాయి కదా, అలా ఆ ప్రిపరేషన్ అనేటటువంటిది ఉండదు. ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, మళ్ళీ వాటిని తీసుకొచ్చి మళ్ళీ మెయిన్ పొలంలో నాటడం, అలాంటివేవి ఈ మెథడ్లో ఉండవు. డైరెక్ట్గా వాటిని పొలంలో చల్లటమే అనమాట. సో ఫార్మర్స్ కూడా మనం చూస్తే ఓన్లీ ఇందులో ఒక లెవెల్ మాత్రమే ఉంది కాబట్టి అటు ఇది ఫార్మర్స్కి, ఇటు నీటిని సేవ్ చేయడానికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పస్మాండా కమ్యూనిటీకి సంబంధించి. రీసెంట్గా పస్మాండా కమ్యూనిటీ అన్నటువంటి దానికి చాలా పొలిటికల్ పార్టీస్ అన్నటువంటివి దీని వైపుగా ఆసక్తిని చూపిస్తూ ఉన్నాయి. అయితే ఏంటి ఈ పస్మాండా కమ్యూనిటీ? పస్మాండా ముస్లిమ్స్కి సంబంధించి ఇక్కడ చూస్తే పస్మాండా అనేటటువంటిది ఒక పర్షియన్ టర్మ్ అనమాట. దీని మీనింగ్ ఏంటి అంటే దోస్ హూ ఫాలెన్ బిహైండ్, అంటే వెనుకబడ్డటువంటి వాళ్ళు అనేసి అర్థం. మనం చూస్తే ముస్లిమ్స్ ఎవరైతే శూద్ర కమ్యూనిటీకి, అలాగే అతి శూద్ర అంటే దళిత్ క్యాస్ట్లకి సంబంధించి ఉంటారో వాళ్ళని ఈ పస్మాండా కమ్యూనిటీలోకి చెప్తాము. మనం చూస్తే ఈ డామినెంట్ అష్రఫ్ ముస్లిమ్స్ ఎవరైతే, అంటే ఫార్వర్డ్ క్లాస్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో 1988లో వాళ్ళని, అంటే ఆ డామినెంట్ ఈ అష్రఫ్ ముస్లిమ్స్ని ఐడెంటిఫై చేస్తూ ఈ పస్మాండా ముస్లిమ్స్ అన్నటువంటి దాన్ని అడాప్ట్ చేసుకోవటం జరిగింది. అంటే మనం చూస్తే ఈ పస్మాండా ముస్లిమ్స్ ఎక్కువగా బీహార్లో వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. పస్మాండాస్ వీళ్ళు సోషల్గా, ఎడ్యుకేషనల్గా, అటు ఎకనామికల్గా కూడా బ్యాక్వర్డ్ క్లాస్గా ఉంటారు. అలాగే వాళ్ళ యొక్క మెజారిటీ ఆఫ్ ముస్లిం కమ్యూనిటీ మనకి ఈ పస్మాండా కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళే. బ్యాక్వర్డ్, దళిత్ మరియు ట్రైబల్ ముస్లిం కమ్యూనిటీస్ ఇప్పుడు ఈ పస్మాండా అన్నటువంటి ఐడెంటిటీని ఇప్పుడు కలిగి ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అన్ఫైర్ అడ్వర్టైజ్మెంట్స్కి సంబంధించి వాటిని కర్బ్ చేసేలాగా ఈ CCPA లేదా సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అన్నటువంటిది కొన్ని గైడ్లైన్స్ని ఇష్యూ చేయటం జరిగింది. అసలు ఈ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అన్నటువంటిది ఒక రెగ్యులేటరీ బాడీ. దీనిని 2020లో ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. ఇది కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 కింద ఉన్నటువంటి ప్రావిజన్స్ ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా ఈ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీని ఏర్పాటు చేశారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ కింద పనిచేస్తుంది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే
మనకి కన్స్యూమర్స్ యొక్క రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయటం, వాటిని ప్రొటెక్ట్ చేయటం, వాటిని ఎన్ఫోర్స్ చేయటం అన్నటువంటిది దీని యొక్క ఆబ్జెక్టివ్. అలాగే మనకి కన్స్యూమర్ రైట్స్ని వైలేట్ చేసినటువంటి వాటి మీద ఇన్వెస్టిగేషన్ని చేపట్టడం, అలాగే కొన్ని కంప్లైంట్స్ని తీసుకోవటం లాంటివి ఇది చేస్తుంది. అలాగే అన్సేఫ్ గూడ్స్ మరియు సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ రీకాల్ చేయడానికి, అంటే వాటి ఆర్డర్ని మళ్ళీ రీకాల్ చేయడానికి, అలాగే అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్, అలాగే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్కంటిన్యూ చేసేటటువంటి ఆ అథారిటీ అన్నటువంటిది ఈ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా ఆస్ట్రేలియా క్రిటికల్ మినరల్స్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్షిప్కి సంబంధించి. క్రిటికల్ మినరల్స్కి సంబంధించిన సప్లై చైన్స్, అలాగే కొన్ని ప్రాజెక్ట్స్కి సంబంధించి రెండు దేశాల మధ్య పార్ట్నర్షిప్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి ఇండియా మరియు ఆస్ట్రేలియా రెండూ కలిసి ఈ క్రిటికల్ మినరల్స్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్షిప్ అన్నటువంటిది ఒక 3 సంవత్సరాల పార్ట్నర్షిప్ అనమాట. అది మొత్తం $5.8 మిలియన్ కూడి ఉంది. దానిని ఆస్ట్రేలియా అన్నటువంటిది ఇప్పుడు కన్ఫర్మ్ చేసింది. మన ఇండియా దీన్ని ప్రపోజ్ చేయటం జరిగింది. అయితే క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి? మనకి మోడర్న్ డే టెక్నాలజీస్లో యూజ్ చేసేటటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్రిటికల్ మినరల్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే వీటికి ఇప్పుడు సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ నీడ్స్, అలాగే స్ట్రాటజిక్ కన్సిడరేషన్స్, డిఫరెంట్ కంట్రీస్ కొత్త లిస్టులు అనేవి తయారు చేసుకుంటూ ఉంటాయి. అయితే ఇండియాలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నటువంటిది కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ దీంతో కలిసి క్రిటికల్ మినరల్స్ స్ట్రాటజీ అన్నటువంటి దాన్ని డ్రాఫ్ట్ చేయటం జరిగింది. ఇప్పుడు 2016లో. దీని ద్వారా ఏంటి అంటే 2030 వరకు మన ఇండియాకి ఏవైతే రిసోర్స్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయో వాటి మీద ఫోకస్ చేస్తూ ఈ క్రిటికల్ మినరల్స్ స్ట్రాటజీ ఫర్ ఇండియా అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఇక్కడ చూడండి, క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి? మనం చూస్తే యునైటెడ్ స్టేట్స్ అన్నటువంటిది 35 మినరల్స్ని క్రిటికల్ మినరల్స్గా కేటగరైజ్ చేయటం జరిగింది. ఎందుకని క్రిటికల్ మినరల్స్ అంటున్నాము అంటే ఇవి మన యొక్క ఎకనామిక్ మరియు నేషనల్ సెక్యూరిటీకి చాలా ఎసెన్షియల్. అలాగే వల్నరబుల్ సప్లై చైన్స్ నుంచి ఇవి వస్తాయి. అలాగే ఈ ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. అయితే టాప్ ఇండస్ట్రీస్ ఇలాగా ఏవైతే క్రిటికల్ మినరల్స్ని వాటి మీద ఆధారపడి పనిచేసేటటువంటివి ఏవి అంటే టెలికమ్యూనికేషన్స్ మరియు ఎలక్ట్రానిక్స్, ఎనర్జీ, డిఫెన్స్, ఏరోస్పేస్ మరియు ట్రాన్స్పోర్టేషన్. ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా క్రిటికల్ మినరల్స్ మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాయి. లిథియంనేమో మనం బ్యాటరీస్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాము, హీలియంనేమో ఎంఆర్ఐస్లో యూజ్ చేస్తాము, యురేనియంనేమో రేడియేషన్ థెరపీలో యూజ్ చేస్తాము, పొటాష్ని ఫర్టిలైజర్ గాను, ఇండియంని ఎల్సిడి స్క్రీన్స్ మీద అంటే వాటిని తయారు చేయడానికి యూజ్ చేస్తాము, అలాగే స్ట్రాన్షియంని ఫైర్ వర్క్స్లో యూజ్ చేస్తాము. అలాగా క్రిటికల్ మినరల్స్ని మనం ప్రతి దాంట్లో కూడా అంటే ఎలక్ట్రానిక్స్కి సంబంధించి కానీ లేదు అంటే కొన్ని రకాల కేటగిరీస్లో ఇటు డిఫెన్స్లో కానీ వీటన్నింటిలో కూడా యూజ్ చేస్తాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మంగర్ హిల్ రాక్ అన్నటువంటి దాన్ని మాన్యుమెంట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్గా డిక్లేర్ చేయటం జరిగింది. ఎవరు డిక్లేర్ చేస్తారు అంటే నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ అన్నటువంటిది. మనం చూస్తే 1500 బిల్ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఇక్కడ అంటే ఒక నేషనల్ మూమెంట్గా జరిగింది కాబట్టి ఇక్కడ ఆ ప్లేస్ని ఇప్పుడు ఈ మాన్యుమెంట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్గా నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ గుర్తించటం జరిగింది. ఈ మంగర్ హిల్ రాక్ అన్నటువంటిది ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్లో ఉంది. అయితే ఏంటి ఈ నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ అన్నటువంటిది? ఇది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద ఎస్టాబ్లిష్ చేయబడింది. ఇది ఏంటి అంటే ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అలాగే ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ AMASR అని కూడా పిలుస్తూ ఉంటాము. ఈ AMASR అమెండ్మెంట్ అండ్ వాలిడేషన్ యాక్ట్ 2010 ప్రకారం ఈ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అన్నటువంటిది ఈ మాన్యుమెంట్స్ని నేషనల్ ఇంపార్టెన్స్గా గుర్తించటం జరుగుతుంది. అయితే వీటికి సంబంధించి ఆ మాన్యుమెంట్స్ సైట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క కన్జర్వేషన్ మరియు ప్రిజర్వేషన్ని ఇది చేపడుతుంది. అంటే ఆ డెసిగ్నేటెడ్ మాన్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి సరౌండింగ్ ఏరియాస్ని రెస్ట్రిక్ట్ చేయటం లేదా బ్యాన్ చేయటం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్ అలాగే ఆ రెగ్యులేటెడ్ ఏరియాస్ లేదా రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి పర్మిట్ ఇచ్చేటటువంటి అథారిటీ ఏది అంటే ఈ నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ అన్నటువంటిది. అయితే ఈ మాన్గర్ హిల్ రాక్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఇది గుజరాత్ రాజస్థాన్ బార్డర్లో ఉంది.
ఇక్కడ ఒక ట్రైబల్ అప్రైజింగ్ అన్నటువంటిది జరిగింది. ఎప్పుడు 1913వ సంవత్సరంలో. అప్పుడు దాదాపు 1500 బిల్ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఇక్కడ చంపబడ్డారు. ఈ ప్లేస్నే మనము ఆదివాసీ జలియన్ వాలా అని కూడా పిలుస్తూ ఉంటారు. 1913వ సంవత్సరం నవంబర్ 17వ తేదీన బ్రిటిష్ ఫోర్సెస్ ఈ ట్రైబల్స్కి అగెనెస్ట్గా కాల్పులు జరపటం జరిగింది. అందులో మనం చూస్తే దాదాపు 1500 మంది చనిపోయారు అన్నట్టుగా అంచనా. అయితే దీనిని గోవింద్ గురు దీనికి లీడర్గా ఉన్నారన్నమాట. అయితే ఈ బిల్స్ అన్నటువంటి వాళ్ళు రాజస్థాన్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు. అయితే వీళ్ళు ఇండియా యొక్క మోస్ట్ వైడ్లీ డిస్పర్స్డ్ ట్రైబల్ కమ్యూనిటీస్ కూడా. ఈ బిల్ ట్రైబ్ అన్నటువంటిది సౌత్ ఏషియాలోనే లార్జెస్ట్ ట్రైబ్ ఇది. వీళ్ళని 2 టైప్స్గా కేటగరైజ్ చేస్తారు. ఒకటి సెంట్రల్ లేదా ప్యూర్ బిల్స్ అనేసి, 2 ఈస్టర్న్ లేదా రాజ్పుత్ బిల్స్ అనేసి 2 కేటగిరీస్లో వీళ్ళని డివైడ్ చేయటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యునెస్కోస్ కన్వెన్షన్ ఆన్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. ఇండియా అన్నటువంటిది యునెస్కో యొక్క ఈ ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఏదైతే ఉందో 2003 కన్వెన్షన్ ప్రకారం దానికి ఇప్పుడు ఇండియా కూడా ఎలక్ట్ అయింది. దీని కింద ఏంటి అంటే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఏవైతే ఉంటాయో 2022-26 సైకిల్కి సంబంధించి ఇప్పుడు ఈ 5 సంవత్సరాలకు గాను ఇండియా ఎలక్ట్ అయింది. మనం చూస్తే ఆల్రెడీ ఈ ఐహెచ్సి కమిటీకి 2 సార్లు ఇండియా అన్నటువంటిది తన యొక్క దీనికి మెంబర్గా ఉండింది. ఎప్పుడు అంటే 2006 నుంచి 2010 వరకు, 2014 నుంచి 2018 వరకు ఇండియా ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్కి సంబంధించిన ఇంటర్ గవర్నమెంటల్ కమిటీలో మెంబర్గా ఉండింది. అయితే మనం చూస్తే మన భారతదేశంలో ఇప్పుడు ఈ ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్లో దుర్గా పూజ, కోల్కతాలో జరిగేటటువంటి దుర్గా పూజ యునెస్కో యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ లిస్ట్లో ఉంది. అయితే ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అన్నటువంటి దాన్ని యునెస్కో అన్నటువంటిది 2003వ సంవత్సరంలో ఈ ఇంటాంజిబుల్ కల్చరల్స్ ఏవైతే ఉంటాయో వాటిని సేఫ్ గార్డ్ చేయటం కోసం ఈ కన్వెన్షన్ని తీసుకురావటం జరిగింది. 2006 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఇండియా మొత్తం 14 ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఎలిమెంట్స్ని కలిగి ఉంది. అయితే మనం చూస్తే దుర్గా పూజ కాకుండా ఇంకొక 13 ట్రెడిషన్స్ కూడా యునెస్కోలో ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అన్నటువంటి కేటగిరీలో ఉన్నాయి. ఇక్కడ చూడండి, అసలు ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటే ఏంటి అంటే మనకి కల్చరల్ హెరిటేజ్లో భాగంగా ప్రాక్టీసెస్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, నాలెడ్జ్ కానీ, లేదంటే స్కిల్స్ ఏవైతే కమ్యూనిటీస్కి ఉంటాయో లేదా గ్రూప్స్కి ఉంటాయో, లేదంటే కొంతమంది ఇండివిజువల్స్ చేసేటటువంటి ఈ ప్రాక్టీసెస్, నాలెడ్జ్ ఏవైనా కానీ ఇవి కల్చరల్ హెరిటేజ్లో భాగంగా ఉంటాయి. అంతేకాకుండా లివింగ్ కల్చరల్ హెరిటేజ్ అన్నటువంటి దాన్ని కూడా కలిగి ఉంటాయి. అవి ఏంటి? ఓరల్ ట్రెడిషన్స్ కానీ, ఆర్ట్స్ పర్ఫార్మెన్స్ చేయటం కానీ, లేదా సోషల్ ప్రాక్టీసెస్ కానీ, రిచువల్స్ లేదా ఫెస్టివ్ ఈవెంట్స్ కానీ, అలాగే ఈ కన్సర్నింగ్ నేచర్ మరియు యూనివర్స్కి సంబంధించిన నాలెడ్జ్ మరియు ప్రాక్టీసెస్ కానీ, ట్రెడిషనల్ క్రాఫ్ట్మెన్షిప్ కానీ, ఇవన్నీ కూడా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో భాగమే. మనం చూస్తే ఎగ్జిస్టింగ్ ట్రెడిషన్స్ మన భారతదేశం నుంచి యునెస్కోకి ఏవైతే వెళ్ళాయో అవి చూస్తే ఒకటి ఈ వేదిక్ చాంటింగ్ అన్నటువంటిది 2008లో, ఆ తర్వాత రామ్లీలా అన్నటువంటి ట్రెడిషనల్ పర్ఫార్మెన్స్ అన్నటువంటిది, అలాగే కుటియట్టం, సాంస్క్రిట్ థియేటర్ ఇవి 2008లో, అలాగ మొత్తం ఇప్పుడు 14 ఎంపికయ్యాయి. అందులో 14వది వచ్చేసరికి దుర్గా పూజ అన్నటువంటిది. దుర్గా పూజ మనకి 14th. అంతకుముందు 2017లో కుంభమేళాని, 2016లో నవరోజ్ని, అలాగే 2016లోనే యోగాని కూడా ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా గుర్తించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫీల్డ్స్ మెడల్స్ 2022కి సంబంధించి. రీసెంట్గా ఉక్రేనియన్ మ్యాథమెటిషియన్ అయినటువంటి మరీనా వియజోవ్స్కా తనతో పాటుగా ఇంకొక 3 మ్యాథమెటిషియన్స్కి ఈ ఫీల్డ్స్ మెడల్స్ని బహుకరించటం జరిగింది. ఫీల్డ్స్ మెడల్ని మనము నోబెల్ ప్రైజ్ ఇన్ మ్యాథమెటిక్స్గా అభివర్ణిస్తూ ఉంటాము. అయితే ఏంటి ఈ ఫీల్డ్స్ మెడల్ అంటే? ఈ ఫీల్డ్స్ మెడల్ని ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి ఇవ్వటం జరుగుతుంది. 40 సంవత్సరాలు లేదా అంతకంటే లోపు ఉన్నటువంటి మ్యాథమెటిషియన్స్కి ఈ ఫీల్డ్స్ మెడల్ని అందజేస్తారు. ఈ ఫీల్డ్స్ మెడల్స్ని ఎవరు ఇస్తారు అంటే ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ యూనియన్. ఈ ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ యూనియన్ అన్నటువంటిది తన యొక్క ఇంటర్నేషనల్ కాంగ్రెస్లో భాగంగా ఈ అవార్డ్స్ని అందజేస్తుంది. ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ యూనియన్ అన్నటువంటిది ఇంటర్నేషనల్ నాన్ గవర్నమెంటల్ మరియు నాన్ ప్రాఫిట్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్. దీని యొక్క పర్పస్ ఏంటి అంటే మ్యాథమెటిక్స్లో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ని ప్రమోట్ చేయటం.
అయితే ఈ ఫీల్డ్స్ మెడల్కి సంబంధించి ఫీల్డ్స్ మెడల్ కమిటీ అన్నటువంటిది ఉంటుంది. ఇది నార్మల్గా ఈ ఐఎంయు ప్రెసిడెంట్ దీనికి చైర్మన్గా ఉంటారు. ఈ కమిటీ అన్నటువంటిది ఎవరికి ఇవ్వాలి ఈ ఫీల్డ్స్ మెడల్ అన్నట్టుగా గుర్తిస్తుంది. ఫస్ట్ అవార్డు అన్నటువంటిది ఫీల్డ్స్ మెడల్ని 1936వ సంవత్సరంలో ఇచ్చారు. అయితే ఇందులో మన ఇండియాకి సంబంధించి విన్నర్స్ ఎవరున్నారు అంటే దాదాపు మనం చూస్తే 60 మ్యాథమెటిషియన్స్కి పైగా ఈ అవార్డుని 1936 నుంచి అందుకున్నారు. అందులో ఇండియన్ ఆరిజిన్కి సంబంధించి 2 ఉన్నారు. ఎవరు అంటే అక్షయ్ వెంకటేష్ 2018లో, అలాగే మంజుల్ భార్గవ 2014లో ఈ ఫీల్డ్స్ మెడల్ని అందుకున్నారు. మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి పరిమాన్ పోర్టల్కి సంబంధించి జియో పోర్టల్ ఫర్ ఎన్సిఆర్. దీనిని పరిమాన్ అన్నటువంటి పోర్టల్గా పిలుస్తూ ఉంటాము. ఎప్పుడు లాంచ్ చేశారు దీన్ని? ఆగస్టు 2021లో. ఎవరి చేత అంటే నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్లానింగ్ బోర్డ్, అలాగే యూనియన్ మినిస్టర్ ఫర్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, ఇవి రెండూ కలిసి ఈ పరిమాన్ పోర్టల్ని లాంచ్ చేయటం జరిగింది. అయితే ఏంటి ఈ పరిమాన్ అన్నటువంటిది అంటే నేషనల్ క్యాపిటల్ రీజియన్ యొక్క మ్యాపింగ్కి, అలాగే రీజనల్ ఇన్ఫర్మేషన్ని అనాలిసిస్ చేయడానికి ఈ పోర్టల్ యూజ్ అవుతుంది. అయితే దీనిని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అన్నటువంటిది డెవలప్ చేయటం జరిగింది. ఇనిషియల్గా దీనిని ఎన్సిఆర్ పార్టిసిపేటింగ్ స్టేట్స్ మరియు ఎన్సిఆర్పిబి ఆఫీస్ యూజ్ చేస్తూ ఉండేది. దానిని ఇప్పుడు పబ్లిక్కి కూడా ఓపెన్ చేయటం జరిగిందంటే పబ్లిక్ కూడా ఈ పరిమాన్ పోర్టల్ని వాడుకోవచ్చు. అది ఇప్పుడు తీసుకొచ్చినటువంటి చేంజ్ అనమాట. అయితే ఇందులోకి వచ్చేసరికి సబ్ రీజనల్ మరియు లోకల్ ప్లానింగ్ని బెటర్గా ఫెసిలిటేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇందులో చాలా బేస్ మ్యాప్స్ అనేవి, శాటిలైట్ ఇమేజ్ సర్వీసెస్, అలాగే నైట్ లైట్ డేటా, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైమ్ స్పాన్స్లో ఉంటుంది. అలాగే ఒక రూట్కి సంబంధించి ఆ ప్రొఫైల్ని ఎలివేట్ చేయడానికి టెరైన్ మ్యాప్ అన్నటువంటి దాన్ని యూజ్ చేస్తాము. అయితే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పటిదాకా ఈ ఎన్సిఆర్ పార్టిసిపేటింగ్ స్టేట్స్ అలాగే ఎన్సిఆర్ పిబి ఆఫీస్ అన్నటువంటిదే ఈ పరిమాన్ పోర్టల్ని యూజ్ చేస్తూ ఉండేది. ఇప్పుడు నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఉన్నటువంటి పబ్లిక్ కూడా ఈ పరిమాన్ పోర్టల్ని యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.